Also turn to James, యాకోబు రాసిన పత్రిక చూద్దాము. 3rd chapter 3వ అధ్యాయము and verse 16. 16వ వచనము. For where envying and strife, there is confusion and evil work. 3:16 ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. There will be trouble, there will be confusion. అక్కడ ప్రతి కలవరం ఉంటుంది. You do not know why you are confused always. అన్ని వేళలా ఎందుకు నీకు కలవరం ఏర్పడుతుందో అనే విషయం నీకు అర్థం కాదు. Why you are confused? ఎందుకు కలవరంతో ఉంటావు? You are following God నీవు దేవుని వెంబడిస్తూ ఉన్నావు and confused always. అయినప్పటికీ ప్రతి సమయంలో కలవరంతో. Why that confusion? ఎందుకు ఆ కలవరము? Because of the envy. ఎందుకంటే నువ్వు మత్సరంతో నింపబడ్డావు. We are filled with jealousy. నీవు అసూయతో ఉన్నావు గనుక. Then the demon comes. అప్పుడు దురాత్మ వస్తుంది. Shall we look at the life of King Saul? సౌలు జీవితమును గూర్చి చూద్దామా? 1 Samuel 1 సమూయేలు 16th chapter 16వ అధ్యాయము and verse 14. 14వ వచనం. But the spirit of the Lord departed from Saul, and an evil spirit from the Lord troubled him. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా. Yeah, he was once anointed person. ఒక మారు సౌలు దేవుని చేత అభిషేకింపబడ్డవాడు. God was pleased once. దేవుడు అతన్ని బట్టి ఒక సమయంలో సంతోషంగా ఉన్నాడు. But the devil has entered into him. కానీ దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది. Spirit of God departed from him. దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయింది. He was not careful. అతను జాగ్రత్తగా లేడు ఆ విషయమై. God gave him opportunity to rule over Israel. దేవుడు సౌలుకు ఒక అవకాశం ఇచ్చాడు ఇశ్రాయేలీయులను రాజ్య పరిపాలన చేయుటకు. What a beautiful opportunity. ఎంత మంచి అవకాశం అది. To rule over the people of God. దేవుని ప్రజలను ఏలేటువంటి అవకాశము. But he was negligent. కానీ అతను నిర్లక్ష్యత వైఖరితో ఉన్నాడు. His stone wall was broken. అతని రాతి గోడ పడిపోయింది. And demons entered into him. దురాత్మలు అతనిలోనికి ప్రవేశించాయి. And that spirit of the Lord departed from him. దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయింది. 1 Samuel 18th chapter 1 సమూయేలు 18వ అధ్యాయము and verse 7. 7వ వచనము. After David killed Goliath, దావీదు గొల్యాతును చంపిన తర్వాత what happened? ఏం జరుగుతుంది? He heard the voices of women. అక్కడ స్త్రీల యొక్క గాన ప్రతిగానాలు వింటూ ఉన్నాడు. They were playing instruments, also singing. ఆ స్త్రీలందరూ కూడా వాద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ వస్తూ It ఉన్నారు was ఊళ్ళలో a నుండి. great scene. అది ఎంతో మంచి దృశ్యము. We should be happy at that time. అక్కడ వచ్చిన విజయాన్ని బట్టి ఎంతో సంతోషంతో ఉండాలి ఆ సమయంలో. But this man, కానీ ఈ సౌలు he was not happy. అతను సంతోషంగా లేడు. That Goliath was dead. గొల్యాతు చనిపోయాడు. How happy he must be. ఎంత సంతోషంగా ఉండాలి సౌలు. But he allowed envy, he allowed jealousy. కానీ దానికి బదులుగా అతను అసూయకు తావిచ్చాడు, మత్సరానికి తావిచ్చాడు. 7th verse. 7వ వచనము. The women answered one to another as they played and said, Saul hath slain his thousands and David his 10,000s. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి. That displeased Saul. ఆ మాటలు సౌలునకు ఇంపుగా లేవు. What is displeasing you? ఏంటి మరి నీకు ఇష్టకరంగా లేంది? God has given you great opportunity. దేవుడు నీకు గొప్ప గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. You must be humble enough అందును బట్టి నీవు దీనుడివై ఉండాలి. and also careful. అందును బట్టి జాగ్రత్తగా కూడా ఉండాలి. You should not allow the demon to enter into you. అలాంటి సమయాల్లో ఏ దురాత్మ నీలోనికి ప్రవేశించడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. Praise God. నువ్వు దేవుని స్తుతించాలి. There was no praise in Saul's mouth. కానీ సౌలు నోట స్తుతి అనేది లేదు. Instead of praising God, దేవుణ్ణి స్తుతించుటకు బదులుగా, instead of feeling happiness సంతోషంగా ఉండడానికి బదులుగా, for the work that was done by David, దావీదు చేత జరపబడిన కార్యమును బట్టి సంతోషించుటకు బదులుగా he was wrath. ఉగ్రుడైపోయాడు, కోపమించుకుంటున్నాడు. Verse 8. 8వ వచనము. Saul was very wroth. These sayings displeased him. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని
So he forgot praising God. తన దేవుని స్తుతించడమే మర్చిపోయాడు. Are you forgetting to praise God? మరి నీవు దేవుని స్తుతించడం To మర్చిపోతున్నావా? praise God for your brother. నీ సహోదరు నిమిత్తమై దేవుని స్తుతించాలి. To praise God for your sister. నీ సహోదరి కొరకు దేవుని స్తుతించాలి. For the work being done by her. ఆమె వలన జరుగుచున్న పనిని బట్టి స్తుతించాలి. Instead of praising God, దేవుణ్ణి స్తుతించుటకు బదులు you are displeased unnecessarily. అనవసరంగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. You are opening the doors to the demons. నీవు దురాత్మలకు ద్వారాలు తెరుస్తూ ఉన్నావు. 9th verse. 9వ వచనం. And Saul eyed David from that day and forward. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. Let us see Psalm 37 కీర్తన 37 చూద్దాము. and verse 8. 8వ వచనము. Cease from anger and forsake wrath. Fret not thyself. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. What type of demon is troubling you? ఎలాంటి దురాత్మ నిన్ను పట్టి పీడిస్తూ ఉంది? The demons makes you to shout at this person and that person. దురాత్మలు నిన్ను ఈ వ్యక్తి పైన లేదా ఇంకో వ్యక్తి పైన అర్చే రీతిగా ప్రేరేపిస్తూ ఉంటాయి. You lose control. అప్పుడు నీవు నీ పైన ఆ కంట్రోల్ ని నువ్వు కోల్పోతావు. Demons make you to anger at your fellow beings దురాత్మలు నీ చుట్టూ ఉన్న వారిపైన కోపగించే రీతిగా ప్రేరేపిస్తాయి. and robs your peace. నీ సమాధానం అంతా దొంగిలిస్తాయి. The demons harass you. దురాత్మలు నిన్ను పీడిస్తూ ఉంటాయి. They torment you. అవి నిన్ను యాతన పెడతాయి. You will not have sleep. అప్పుడు నీకు నిద్ర ఉండదు. Yeah, you will be tormented physically also. నీవు అప్పుడు శరీర రీతిగా కూడా యాతన పొందుతావు. If you don't forgive your fellow believers, నీ సహ విశ్వాసులను నువ్వు క్షమించకపోతే God will deliver you to the tormentors. దేవుడే ఆ యాతన పెట్టే వారికి నిన్ను అప్పజెప్పేస్తాడు. You will be enslaved by them. అప్పుడు నీవు వాటి చేత బానిసగా మారుతావు. Many are enslaved by addiction of drinking ఎంతో మంది మద్యానికి బానిసలుగా తయారయ్యారు. and eating kaina. కైని తినడానికి వారు అలవాటు పడిపోయారు, దానికి బానిసలుగా ఉన్నారు. You are possessed by the devil. నీవు ఆ దురాత్మ చేత పట్టబడ్డావు. You do not know that you are tormented by the devil of kaina. ఆ కైన అనే దురాత్మ చేత పట్టబడి పీడింపబడుతున్నావని నువ్వు గ్రహించుకోవట్లేదు. And you are made unclean. నీవు అపవిత్రపరచబడుతూ ఉన్నావు. You are defiling yourself. నిన్ను నీవు పాడు చేసుకుంటూ ఉన్నావు. You are tormented by those demons. ఆ దురాత్మల చేత యాతన పడుతూ ఉన్నావు. That's why you are not able to pray. అందుకే నువ్వు ప్రార్థించలేకపోతూ You are ఉన్నావు. surrounded by praying people, నీ చుట్టూ ప్రార్థించే వారితోనే నువ్వు ఉన్నావు. but you are not praying. అయినప్పటికీ నువ్వు మాత్రం ప్రార్థన You are చేయలేకపోతున్నావు. struggling to pray. ప్రార్థించడానికి ఎంతో ఇబ్బంది పడతావు. Freely you are not able to pray స్వేచ్ఛగా ప్రార్థించుకోలేకపోతున్నావు. because you are tormented by these demons. ఎందుకంటే ఈ దురాత్మల చేత నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు You కనుక are not worshiping God నీవు దేవుణ్ణి ఆరాధించట్లేదు with all your heart. నీ హృదయం అంతటితో. Why you are not able to worship God with all your heart? ఎందుకు నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించట్లేదు? Because you are troubled by these demons. ఈ దురాత్మల చేత నువ్వు యాతన పడుతూ పీడింపబడుతున్నావు గనక.